బుద్ధి అయితే మార్చుకోరు. అదే నీచత్వంతోనే ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారనడానికైతే సజీవ సాక్ష్యం కనబడుతోంది. లేకపోతే సాక్షి గుట్టు విప్పద్దు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. నకిలీ మద్యం కేసు పక్కదారి పట్టిస్తాం, మేము చూసుకుంటాం. నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జిగిస్తున్న ప్రభుత్వ పెద్దలు. తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన అనుచరుడు జనార్దన్ రావు గుప్పిట్లో దందాగుట్టు. టీడీపీ ముఖ్య నేతలు అందులో కీలక భాగస్వాములు. ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30%, రాయబేరాలు కుదిరిన తర్వాత వీడియో విడుదల చేసిన జనార్దన్ రావు. నకిలీ మద్యం భారీ డంపు ఇబ్రహీంపట్ల 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్లు, తయారీ యంత్రాలు, ఉమ్మడి కృష్ణా కోస్తా జిల్లాలోని వైన్స్ బెల్ట్ షాపులకు సరఫరా, 2 గదుల నిండా స్పిరిట్ ఖాళీ క్యాన్లు, ఖాళీ సీసాలు, వివిధ కంపెనీల లేబుళ్లు స్వాధీనం. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో జనావాసాల్లోని యథేచ్ఛగా తయారీ, జనార్దన్ బార్ని సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు చూశారు కదా, లిక్కర్ కుంభకోణం జరగని కుంభకోణాన్ని జరిగినట్టు చంద్రబాబు టైంలో, జగన్ టైంలో ఉన్నటువంటి దాని గురించిన అంశాల మీద వార్త రాసింది. ఇక్కడ ఇంత పెద్ద డంపులే దొరుకుతుంటే వార్త ఫ్రంట్ పేజీలో కానీ బ్యాక్ పేజీలో కానీ ఎక్కడన్నా కనిపించిందా? అంటే నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి మెదడులోనే విషాన్ని నింపుకున్న దానికి సజీవ సాక్ష్యం. మనవాడు ఏ తప్పు చేసినా కవర్ చేసుకునేవాళ్ళు. ఎదురోడు తప్పు చేయకపోయినా దొంగనాల, దొంగ అనేటటువంటి ఉల్టా చోర్ కొత్వాలంకి అంటే సామెత కరెక్ట్గా నిజం చేయించేటటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం అది. సాక్షి వాళ్ళు ఎట్లాగో ప్రభుత్వ వ్యతిరేకులు కాబట్టి ఈ వార్తని హైలైట్ చేశారు. నిన్న పెద్ద డంపులు 2 దొరికితే దాన్ని వార్త అనేది తీసుకెళ్లేదో లోపల పేజీలో వేసుకునేటటువంటిదా? అంతకుముందు ఏమీ లేకపోయినా కల్తీ జరిగిందని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం అంత పెద్ద ఎత్తున దొరుకుతుంటే కూడా వార్తలే రాయడానికి మనసు ఒప్పట్లేదు, హైలైట్ చేయడానికి అసలు మనసు ఒప్పట్లేదు. వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తారు ప్రపంచానికి, నిజాయితీని గురించి కబుర్లు చెప్తుంటారు. లేకపోతే ఉద్యోగులు